హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఒకసారి ఈశ్వరుడు బయటకు వెళ్తూ ఉంటే పార్వతీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఆ ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉంది, దాన్ని కట్టేశాడు ఆ యజమాని. వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలు ఉన్నాయి, నేను దాన్ని తాడు విప్పి వస్తాను, ఉండు అని వెళ్ళి దాని తాడుని విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేనును యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేనుని యజమాని, ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేనుపై చంపేశారు. ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లను ఇద్దరిని గొడ్డలితో నరికివేశారు. చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి అన్నాడు. నేను కేవలం గాడిదను కట్టేసిన తాడును మాత్రమే విప్పాను, కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు, మీ లోపలి గుణాలకు కాళ్ళు విప్పుకున్నారు. ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు, రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధమూ లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి చూసి, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు. పార్వతీదేవి నివ్వరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడు. ఎవరికి వాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి బయటపడాలి. రేపు మాయకు తాడు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అంటారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.